జిల్లా సెక్రటరీ. నమస్తే. వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం. ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం రాష్ట్రంలో వాడి వేడి చర్చ. ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్స్ జరగబోతుంటే మరి ఇప్పుడు కొత్తగా సీఎం గారు దళిత బంధు తీసుకొని వచ్చి ఒక్కొక్క దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం చేత అంత ప్రకంపనలు జరుగుతున్నాయని చెప్తున్న సందర్భంలో వీటిలను తట్టుకోలేకనే మరి ఇలాంటి స్కీములు తీసుకురావడం జరుగుతుంది. అసలు ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో కూడా ఆరోపిస్తున్నట్టు నిజంగా కేసీఆర్ గారు మరి దళితుల మీద ప్రేమ ఉంటే కాపల కుక్కలా ఉంటాను అన్న వాగ్దానం చేసినటువంటి వ్యక్తి సీఎంను ఎందుకు చేయలేదు, మరి డిప్యూటీ సీఎంను కూడా ఎందుకు కొనసాగించాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సందర్భంలో మరి ప్రస్తుతం రాజకీయం యొక్క భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మరి రాబోయే రోజులలో మరి ఇంకా బలోపేతం కోసం ఎలా కృషి చేస్తారు, మరి కొత్తగా కూడా మరి కేంద్రానికి సహాయ మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి మినిస్టర్ కావడం చేత మరి పార్టీకి ఏ రకమైనటువంటి బలం చేకూరే అవకాశం ఉంది. అలాగనే మరి దత్తాత్రేయ కూడా గవర్నర్ గత ఒక రాష్ట్రానికి చేసేపోతే మరి ఈ మధ్యకాలంలో కొత్త రాష్ట్రానికి కూడా గవర్నర్గా మరి ఎన్నికైన సందర్భంలో పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంది మనం డిస్కస్ చేయడానికి మరి మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా సెక్రటరీ మరి వెంకట్ కాంత్ గారు అలియాస్ మరి పప్పు పటేల్ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి వారి మాటలు తెలుసుకుందాం యువ లీడర్ కార్యక్రమంలో. నమస్తే అండి. నమస్కారం అండి. సో మొత్తం మీద చూస్తే భారతీయ జనతా పార్టీ అంటే డెవలప్ చెందుతున్నటువంటి పార్టీ బలపడుతున్నటువంటి రాష్ట్రాలలో ఎక్కువ యువతే ఇటువైపు ఉంటారు. సో మీరు కూడా అసలు మొట్టమొదటిసారిగా మీతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీ పరిచయం కొద్దిగా మా ఛానల్కు. అసలు మీరు మొదట ఎందుకు భారతీయ జనతా పార్టీని మొగ్గు చూపారు, అసలు మీ యొక్క బాల్యం ఏంది? నా పేరు వెంకట్ కాంత్ పప్పు పటేల్. ఇక్కడ అస్మత్పేట్ ఓల్డ్ బైన్పల్లి 119 డివిజన్ వాసిని. నేను చిన్నప్పటి నుంచైనా హిందూ మతం పైన హిందూ మతం ఛత్రపతి శివాజీ గారి ఆశయాలతో కానీ హిందూ మతం పైన చాలా మొగ్గు చూపడం. రాజకీయ పరంగా వస్తే మా తాతగారు అని పోలీస్ పటేల్, మా తాతగారు సర్పంచ్ ఉండేది, మా పెద్దనాన్నగారు కౌన్సిలర్ చేస్తారు. ఆ రాజకీయంగా ఫ్యామిలీకి తరతరాల నుంచి రావడం వల్ల రాజకీయానికి కొంచెం అనుబంధం ఉండి బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ చాలా ఊపందుకుంది. పప్పు పటేల్ గారు, మనం చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ అంటే కేవలం హిందువులకు సంబంధించిందేనా? మరి కాదు. భారతీయ జనతా పార్టీ అంటే భారతదేశంలో ఒక హిందుత్వాన్ని ఎంచుకున్న పార్టీ. దానికి హిందువులే పార్టీలో ఉండాలా, వేరే మతస్థులు ఉండకూడదు అనేది కాదు. దాని సిద్ధాంతం భారతదేశాన్ని రక్షించుకోవాలనే సిద్ధాంతంతో జనసంఘ్ నుంచి మనకు భారతీయ జనతా పార్టీ అనువాదం చేయడం జరిగింది. అంతేగాని ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ వ్యతిరేకత కాదు. ఎక్కువ మంది కూడా అంటుంటారు ఒక మతతత్వ పార్టీ అని. ఎంతసేపు ఉన్న ముస్లింలను ఓల్డ్ సిటీలో లాస్ట్ టైంలో చూసినట్టయితే బండి సంజయ్ గారు అన్నపడ్డారు ఓల్డ్ సిటీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని, ఇది రంజాన్ పండుగ లేదా బక్రీద్ పండుగ వచ్చినప్పుడు గోవులను పరిరక్షించాలని, ఇలాగ అంటే వారిపైన దాడి చేస్తారని అభివర్ణిస్తున్న ఇస్తున్న సందర్భాలు చూస్తున్నాను. దీన్ని ఎలా చెప్తారు? బీజేపీ పార్టీ అంటే ఒక మతాన్ని మనం కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే కానీ ఇంకో మతాన్ని వ్యతిరేకించడం అయితే బీజేపీ పార్టీలో లేదు. అది జరగదు కూడా. ఒక మతాన్ని కాపాడుకోవడానికి మన గత 1000-2000 సంవత్సరాల నుంచి ఏదైతే మనం వచ్చిందో మన భారతదేశంలో హిందువులు ఉండడం వల్ల ఆ మతం రోజు రోజుకి మనం క్షీణించుకోవడం జరుగుతుంది. దాన్ని కాపాడే ప్రయత్నమే ఇది. కానీ వేరే మతాన్ని కానీ వేరే ఇంకేమైనా మతాలని అణచివేయాలన్న ఉద్దేశం మాత్రం భారతీయ జనతా పార్టీది కాదు. మొత్తమే చూస్తే భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు, జిల్లా సెక్రటరీగా ఉన్నారు. సో అనాది కాలంలోనే 2 సంవత్సరాల్లోనే అంటే ఒక కార్యకర్త నుండి ఒక హోదా వచ్చినటువంటి సెక్రటరీగా ఎలా అనిపిస్తుంది? పార్టీ బలోపేతం కోసం మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పార్టీలో యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. గతంలో కూడా పార్టీకి బాగా ఆకర్షితున్నై రావాలనుకున్నాను, వచ్చాను. పార్టీ వచ్చాక ఏంటంటే బండి సంజయ్ గారు రావడం వల్ల పార్టీ ఇంకా బలోపేతం అయ్యి మాలాంటి యువత పైన కాన్సన్ట్రేటెడ్ చేసి ప్రతి మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూస్తే కానీ మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ చూస్తే కానీ ఏ ఎలక్షన్లో చూసినా భారతీయ జనతా పార్టీకే మొగ్గు చూపడం జరుగుతుంది. ఏ యువత అయినా ఏదైనా ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేనే భయంకరమైన హిందువును, నేను చేసినటువంటి యాగాలు, నేను యాదాద్రి గుట్టని డెవలప్ చేస్తున్నాను, నేను ఇంకా టెంపుల్స్ కూడా లక్షలు ఇస్తున్నాను, కోట్లు కూడా నిధులు ఇస్తున్నాను అని చెప్తున్నటువంటి కేసీఆర్ పైన మీరు ఎలా మాట్లాడతారు?
టీఆర్ఎస్ వాళ్ళు మేమే యాగాలు చేస్తాం, మేమే చేస్తాము, చేయండి తప్పులేదు. మేము ఏదైతే మతాన్ని ఉన్నో దాన్ని కాపాడుకోవడానికి ఉన్నాము భారతీయ జనతా పార్టీయే, కానీ మేము యాగాలు చేస్తాం, పూజలు చేస్తాం, యాదాద్రి గుడి కడతాం, కట్టండి తప్పులే దానిలో. మా పార్టీ ఉంది మాత్రం ఓన్లీ భారతీయ జనతా పార్టీ హిందూ సమాజాన్ని కాపాడుకోవడానికి ఉన్న పార్టీయే. సో చెప్తున్నారు ఇప్పుడు చాలా ప్రతిపక్షాలు ఎవరైతే చాలామంది ఉంటారు ఇక్కడ, కేవలం నార్త్ ప్రభావమైన పార్టీ, రాముడు అసలు ఇక్కడ ప్రభావం చూపలేడు, రాముని సిద్ధాంతాలు ఇక్కడ పనిచేయవు అని చెప్తారు కదా. సో ఆ రకంగా చూస్తే మరి ఇక్కడ తమిళనాడు కావచ్చు, కేరళలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఈ దక్షిణ భారతదేశంలో డెవలప్ కావాలంటే సిద్ధాంతాలు మారతాయా? భారతీయ జనతా పార్టీ నార్త్లోనే ఉంది అన్న విషయం మాత్రం అవాస్తవము. మనం చూసుకుంటే సౌత్లో ఉన్నన్ని దేవాలయాలు, సౌత్లో తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు, మన కర్ణాటకలో ఉన్న దేవాలయాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి, ఎన్నో దేవాలయాలు, మన తెలంగాణలో మనకున్న భద్రాచలం ఉన్న శ్రీరాముల వారు ఇక్కడ కూడా ఉన్నారు కదా. భద్రాచలం ఎంత పెద్ద క్షేత్రం, అది ఎంత పెద్ద ఎక్కడో రాముడు వచ్చి ఇక్కడ అది చేయడము ఇంత ఉంది, అది మాత్రం అవాస్తవం. నార్త్లోనే ఉందన్న విషయం మాత్రం కాదు. భారతదేశంలో మొత్తంలో, భారతదేశం వదులుకున్న శ్రీలంకలో ఉంది, శ్రీలంక, ఇట్లా కొన్ని మలేషియాలో ఉంది, ఇలా కొన్ని ప్రాంతాలలో కూడా చాలా ప్రాంతాల్లో మన హిందూ మతం ఇంకా ఉంది. నార్త్లోనే ఉందని అనుకోవడం మాత్రం సరైనది కాదు. సో చూసాం మనం 2004 నుంచి కూడా తెలంగాణ గురించి పోరాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అప్పటి నుంచి కూడా 2004 నుంచి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా జై తెలంగాణ అన్న సందర్భంలో 2014 వరకు కూడా పోరాడుతున్నప్పటికి కూడా సో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని 2014లో 5 సీట్లు గెలిచినటువంటి పార్టీ మరి తెలుగుదేశంతో 2018లో పొత్తు లేకపోవడం వల్ల ఒకే సీటుకు పరిమితమైంది. అంటే మిగతా అన్ని సీట్లలో కూడా దారాదత్తు కూడా కోల్పోయిన సందర్భంలో మళ్ళీ జరిగినటువంటి ఎలక్షన్లో ఎంపీగా 4 సీట్లు కూడా రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకుంటే పార్టీ ఒడిదుడుకులు ఇంకా ఎదుర్కొన్నట్టు ఉంది, స్టాండర్డ్ కాలేదు అనిపిస్తుంది. మీరేం చెప్తారు? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంతో మొదలైంది. ఎంతో ప్రజల ఆకాంక్ష తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాక బంగారు తెలంగాణను చేస్తా అన్నారు, కానీ ఇప్పుడు ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ లేదు. ఒక కుటుంబానికి సంబంధించే టీఆర్ఎస్ పార్టీ ఉంది. టీడీపీ విషయానికి వస్తే టీడీపీలో ఉన్న ప్రతి అగ్రనాయకులు ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నారు, వేరే ఏ పార్టీలో పోవడం లేదు. పక్కా పగడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసుకొని కేసీఆర్ గారు టీడీపీలో ఉన్న అందరు నాయకులని తీసుకొచ్చుకొని టీఆర్ఎస్లో పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే కింది స్థాయి కార్యకర్త నుంచి పైకి వచ్చిన ఏ నాయకుడైనా వేరే పార్టీకి వెళ్ళే సందర్భం కూడా రాదు. సో మొత్తమే చూస్తే మీరు అన్నట్టు ప్రకారమే టీడీపీలోకి వెళ్ళి చాలామంది కూడా టీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది. సో కొంతమంది బీజేపీ కూడా వచ్చారు, నాగార్జున లాంటి వాళ్ళు, అలాగే చూసి ఇప్పుడు మోత్కుపల్లి నరసింహ లాంటి వాళ్ళు, కానీ సిద్ధాంతాలకు అనుకూలంగా వాళ్ళు ఇక్కడ ఇమ్మడలేక బయటకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో కొంచెం అనిపిస్తుంది సామాన్య కార్యకర్తలు ఒడిదుడుకులు పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు రావటం వల్ల అక్కడ ఉన్నటువంటి పై స్థాయికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని మళ్ళీ కోఆపరేషన్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పిన నాయకులు ఒకప్పుడు టీడీపీలో చేసిన వాళ్ళే. వాళ్ళ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం బూత్ స్థాయి నుంచి ఉంటుంది. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి ఇచ్చిన ఆదేశాలతోనే పనిచేస్తాడు, ధర్మం కోసం పనిచేస్తాడు, పార్టీ ఇచ్చిన సిద్ధాంతాల కోసం పనిచేస్తాడు. అంతేగాని టీడీపీలో నుంచి మీరు ఎంతమంది భారతీయ జనతా పార్టీకి వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్నే పాటించాల్సి వస్తుంది. అంతేగాని లేదు మేము చెప్పింది వినాలా అనేది కాదు. ఒక సిద్ధాంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. నచ్చని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉన్న వాళ్ళైతే కార్యకర్త స్థాయి నుంచి నాయకుడైనా ఏ నాయకుడైనా వాళ్లకు ఫస్ట్ నుంచే సిద్ధాంతం తెలుసు కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు పార్టీ చెప్పిన సిద్ధాంతం కానీ పార్టీ చెప్పిన ఆదేశాలను కానీ తల ఉంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కొత్తగా పార్టీ బలపడాలంటే ప్రతిపక్ష పార్టీ నుంచో లేకపోతే వేరే పార్టీల నుంచో పార్టీలోకి వస్తేనే బలపడే అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కొంచెం నొచ్చుకుంటే ఇన్ని రోజుల నుంచి కూడా మేము చేస్తున్నటువంటి సెటప్ అంటే నేను ఒక కార్పొరేటర్ కావాలనో లేకపోతే ఇంకేదో కావాలన్న వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది సందర్భంలో. ఆ రకంగా కాకుండా ప్రజల నుంచి డెవలప్ చెందే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ
మన తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం అవుతుంది కూడా. లీడర్లు ఇప్పుడు వచ్చే పెద్ద నాయకులు, అగ్రనాయకులు వచ్చే వాళ్ళకి అందరికీ భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది. పలికినా కూడా పార్టీలో యువత బలోపేతమైంది, నాయకులు బలోపేతమైనారు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. బండి సంజయ్ గారు వచ్చినాక కానీ అంతకుముందు కానీ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ చేసే పనులను ప్రజలు గ్రహిస్తున్నారు. పార్టీ కింది స్థాయి నుంచి బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాము, అయింది కూడా. మీరు చూసుకుంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూసుకోవచ్చు, 48 స్థానాల్లో వచ్చాము. 2-3 స్థానాల్లో ఇప్పుడు చూస్తే బొల్లారం కానీ మన ఇంకేదైనా నెరడ్మెట్లో కానీ ఒక 150 ఓట్లతోని పోవడం జరిగింది. అది కూడా టీఆర్ఎస్ చేసే దౌర్జన్యాల వల్ల, వాళ్ళ కౌంటింగ్లో చేసిన వాళ్ళ దౌర్జన్యంతో పార్టీ పోవడం జరిగింది. అదే మనం ఇంకా మొత్తం అన్ని 150 డివిజన్లో మనం చూసుకుంటే 1500 ఓట్లతోనే పోవడం జరిగింది. కానీ అంతేగాని ఎక్కడ కూడా ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో మనం చూసుకుంటే 2 స్థానాలు, 119 డివిజన్ బైన్పల్లి స్థానం ఒకటి, 116 అల్లాపూర్ స్థానంలో 70% మైనారిటీస్ ఉన్నారు, 30% మన హిందువులు ఉన్నారు. అలాంటి స్థానంలోనే మేము సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. అల్లాపూర్లో కానీ 119 డివిజన్లో కానీ సెకండ్ ప్లేస్లో ఉన్నామంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నాము. రేపు రాబోయే కాలంలో 2023లో మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. ప్రజలు మా వెనకాల ఉన్నారు. ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా నిలబెడతాము. హుజురాబాద్లో దళిత బంధు తీసుకొని వచ్చి ఈటలకు చెక్ పెడతారు అన్నట్టుగానే ప్రభుత్వం చెప్తుంది కదా, దీని మీద ఎలా మాట్లాడతారు? దళితులపై సీఎం గారు ఇన్ని రోజులు ఎన్నడూ లేని ప్రేమ. మన ఉప ముఖ్యమంత్రి కూడా దళితుడే ఉండేది, అతన్ని అప్పుడే తీసేశాడు. ఎన్నడూ లేని ప్రేమ. ఈ హుజురాబాద్ ఎన్నికలకే ఎందుకు వచ్చాయో కేసీఆర్ గారికి అర్థం కావట్లేదు. వాళ్ళకు 10 లక్షలు ఇచ్చాడు, వాళ్ళని ప్రగతి భవన్కి ఇస్తా అన్నాడు, ఇస్తాడో లేదో తెలియదు. మబ్బ పెట్టడం మన కేసీఆర్ గారికి అలవాటే. ప్రగతి భవన్కి పిలిచాడు, వాళ్ళకు భోజనం పెట్టాడు, 10 లక్షలు ఇస్తా అని హామీ ఇచ్చాడు. హామీలు ఇవ్వడం కేటీఆర్ గారికి కొత్త కాదు. ఎలక్షన్లు వచ్చాయంటే ప్రజలకు పండుగలాగా అలవాటు చేయడం జరిగింది. ఎలక్షన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మాకు ఏదైనా రావాలా, ప్రభుత్వ స్కీములు రావాలంటే మా ఎమ్మెల్యే సచాన పోవాలా, లేకపోతే ఇంకేమన్నా కావాలా. అయితే కొత్త ఎలక్షన్లు పెడితే హామీలు వస్తే ప్రజలందరూ దాన్ని ఎంజాయ్ చేయాలనే కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏ విలేజ్లో కానీ చూసుకుంటే, ఏ గ్రామంలో చూసుకుంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. కేసీఆర్ గారు అన్నారు, ఇంటికి నల్ల లేకపోతే ఓటు అడగా అన్నారు. మరి ఇప్పుడు 10 లక్షల రూపాయలు దళితులకు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఓట్లు అడగకండి, మీరు నల్ల పెట్టారు కదా, ఇంటికో నల్ల పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఓటు మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు హుజురాబాద్ని ఎంచుకొని దళితులకు మీరు 10 లక్షల రూపాయలు ఇస్తాను కూడా దళితులు కానీ ప్రజలు కానీ ఎవరు కానీ అంత మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేసినా వాళ్ళు స్వీకరించే స్థాయిలో లేరు. ప్రజలకు అవగాహన వచ్చింది. కేసీఆర్ గారు ఓన్లీ హామీల పథకాలే కేటాయించగలుగుతారు కానీ దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇప్పుడే కాదు, నాగార్జున సాగర్ ఎన్నికలు చూసుకోండి, మీరు దుబ్బాక ఎన్నికలు చూడండి, హామీలు ఇవ్వడమే కానీ దాన్ని అమలు చేయడంలో విఫలమైపోయాడు. అందుకే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసమే 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తా అని వాళ్ళకి మభ్య పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది, దళితులకు కూడా అవగాహన వచ్చింది. వాళ్ళకు కూడా అన్నీ తెలిసి కేసీఆర్ చేసే నాటకాన్ని వాళ్ళు స్వీకరించే పనిలో లేరు. సో మరి ఇవన్నీ చూసుకుంటే ఒక ఎత్తు, సో కేసీఆర్ను ఢీ కొట్టాలంటే మీ దగ్గర బలమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? బండి సంజయ్ గారు కూడా ఎప్పుడు అంటూనే ఉంటారు, కేసీఆర్ను జైలు కట్టడం, పంపించడం ఖాయమని అంటుంటారు. దీని ప్రకారం చూసుకున్నట్టే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు వీస్తున్న సందర్భంలో సో మరి కేంద్రం నుంచి నిఘా పెట్టే అవకాశం ఏమైనా ఉందా? ఈ వచ్చే 2023 ఎన్నికల్లో 100కు 100% బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బలమైన నమ్మకం ప్రతి కార్యకర్తలో, నాయకుల్లో ఉంది. గెలిపించడానికి మా వంతు ప్రయత్నం, మా వంతు కృషి, మా బండి సంజయ్ గారి పిలుపు, మా బండి సంజయ్ గారి ప్రణాళిక, జాతీయ స్థాయి జేపీ నడ్డా గారి ప్రణాళిక మా పైన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 2023లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో.
మొత్తం మీద చూస్తే మొన్నటి వరకు టీపీసీసీ రేసులో రేవంత్ రెడ్డి లేనంత వరకు పార్టీలోకి వివిధ పార్టీల నుంచి వాళ్ళు చేరిన సందర్భాలు చూసాం. కానీ టీపీసీసీ మరి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారంట కామెంట్ వినబడుతుంది. దీని మీద మీరు ఎలా మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీయే, సేమ్ బ్యాచ్, కేసీఆర్ బ్యాచే టీడీపీ. వాళ్ళిద్దరూ కుంభకోణం చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి భారతీయ జనతా పార్టీని అణిచివేయాలనే ప్రయత్నమే కానీ వాళ్ళతో ఏం జరగదు, ఏం చేయలేరు వాళ్ళు. సో మరి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్లో బండి సంజయ్ గారు మరి పాదయాత్ర కూడా చేసే సందర్భంలో ఆల్రెడీ ఈటెల కూడా పాదయాత్ర చేస్తున్నారు కదా, ఈ యొక్క అంశం పైన ఎలా ఉంది? మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఆగస్ట్ 9వ తారీఖు నుండి మన రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ గారు పాదయాత్ర ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్య పైన ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, ప్రతి మండలంలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు అది తెలుసుకోవడానికి మన బండి సంజయ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేయాలా, ఎలా ప్రజల మధ్యలో ఏం భావోద్వేదాలు అవుతున్నాయి, దాన్ని ఎలా పరిష్కరించాలా, వాళ్ళపైన ఎలా అవగాహన తీసుకురావడానికి బండి సంజయ్ గారు ప్రయత్నిస్తున్నారు. అలాగే మనం హుజురాబాద్లో చూసుకుంటే ఈటల రాజేందర్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు అక్కడ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కాదు, ఈటల రాజేందర్ గారికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలమే ఇస్తుంది, బలోపేతం చేస్తుంది. ఇప్పుడు రేపు చూసుకుంటే 27 తారీఖు రోజు మా జిల్లా స్థాయి నుంచి మా నాయకుడు పన్నాల హరీష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు, ఆయన సూచన ప్రకారం జిల్లా స్థాయిలో ప్రతి నాయకులు అక్కడికి హుజురాబాద్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి మా వంతు మా ప్రయత్నం చేసి పార్టీని బలోపేతం చేసి పాదయాత్రలో మద్దతు పలకడం జరుగుతుంది. సో మొత్తం మీద చూస్తే చాలామంది నాయకులు, పెద్ద నాయకులు కూడా మరి మల్కజ్గిరి జిల్లాలో మరి ఉన్నటువంటి సిరిసిల్ల గారు కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొద్ది మెజార్టీతో ఓడిపోయినప్పుడు కూడా ఈ ఏరియాలో కూడా మరి ఎలా ప్లాన్ చేస్తున్నారు మీరు సభ్యత్వ నమోదు విషయంలో? పార్టీ పూర్తి స్థాయి పన్నా ప్రముఖ్ నుంచి శక్తి కేంద్రాల నుంచి బూత్ స్థాయిలో వరకు మేము పనిచేస్తున్నామన్న. ప్రతి నాయకుని, ప్రతి పన్నా ప్రముఖ్, ప్రతి బస్తీ నుండి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నుంచి మనకి ఏం స్కీములు ఇస్తుంది, మనకు రాషన్ కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చే స్కీమ్స్ ప్రజలకు ఎలా అందించాలని బూత్ స్థాయి వరకు కూడా కార్యకర్తలు పనిచేయడం జరుగుతుంది. ఇవాళ రాషన్ ఇస్తున్నాడు, ఎవరిస్తున్నారు? మన నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. వీళ్ళు ఫోటోలు వేసుకురు, ఫ్లెక్స్లు, ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. రాషన్ షాపులలో ఒక ఫోటో వేయడం జరగట్లేదు. మా కార్యకర్తలు వెళ్ళి వాళ్ళతోని మాట్లాడి అవి ఫ్లెక్స్లు వేయడం జరుగుతుంది. ప్రభుత్వము ఇచ్చేది మొత్తం టీఆర్ఎస్ మేమే ఇస్తున్నాం, మేమే అన్నీ చేస్తున్నాం అని అంటుంది. కానీ ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఏ గ్రామంలో కానీ నరేంద్ర మోడీ గారు 1,50,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ స్కీమ్ ఎక్కడ ఉంది? అమలు ఎందుకు చేయట్లేదు గవర్నమెంట్? ఎన్నో స్కీమ్లు ఉన్నాయి, ఏది అమలు చేయట్లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ సెంటర్ ఉంది, వ్యాక్సిన్ సెంటర్ ఎవరు ఇస్తున్నారండి? నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరు ఉచితంగా కేటాయించారు. ఉచితంగా కేటాయించినప్పుడు వ్యాక్సినేషన్ సెంటర్లు ప్రతి చోట, ప్రతి డివిజన్లో ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారు ప్రోటోకాల్లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు లేదు? అందుకనే వీళ్ళు ఇచ్చేది ఓన్లీ వాళ్ళ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే తప్ప వీళ్ళు ఇచ్చేది రూపాయి లేదు. ప్రతి ఒక్క రూపాయి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి తెచ్చిస్తున్నారు. కేంద్ర మినిస్టర్, సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర మినిస్టర్ కూడా అయ్యారు కిషన్ రెడ్డి గారు. ఆ విషయంలో పార్టీ పుంజుకున్నట్టయినా మరి ఏ మేరకు బలపడే అవకాశం, ఏ మేరకు పార్టీకి లాభం చెందే అవకాశం? ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఇద్దరు ఉన్నారండి. ఒకటి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే అన్న ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు అన్న. ఎంతో ఉద్యమాలు చేశారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. వాళ్ళు ఏరైనా ఒక్కరు కూడా గుర్తింపు లేకుండా పోయారు. ఒక్క నాయకుడిని చెప్పగలుగుతారా మీరు? ఒక్క నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో లేరు. వాళ్ళ కుటుంబము వేరే పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఇప్పుడు పార్టీని నడిపించే శక్తి వాళ్ళకు లేదు. ఉద్యమకారుల్ని పిలిచి ఒక పదవి ఇచ్చే అంత సంస్కారమైన పార్టీ అయితే టీఆర్ఎస్ కాదు. అదే బీజేపీ పార్టీలో చూసుకుంటే మీరు చిన్న కార్యకర్తగా ఏబీవీ నాయకునిగా ఎదిగిన మన కిషన్ రెడ్డి గారు ఈరోజు జాతీయ క్యాబినెట్ స్థాయికి వెళ్ళారంటే పార్టీ ప్రతి కార్యకర్త పైన ఎంత దృష్టి పెడుతుందో, క్రమశిక్షణగా ఏ కార్యకర్త అయితే పని చేస్తాడో పార్టీ ఖచ్చితంగా గుర్తింపిస్తుంది. దత్తాత్రేయ గారిని చూసుకుంటే
చిన్న స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి అధ్యక్షునిలాగా, సెంట్రల్ మినిస్టర్, రైల్వే మినిస్టర్ లాగా, ఇంతకు ముందే ఒక రాష్ట్రానికి గవర్నర్ లాగా చేస్తారు. ఇప్పుడు హర్యానా స్టేట్కి కూడా గవర్నర్ లాగా చేస్తారు. అంటే ఒక పార్టీ, జాతీయ పార్టీ కార్యకర్తను గ్రహించి దేశానికి పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్న వరకు పార్టీ ఐడెంటిఫై చేసి ఆ స్థాయిలో నిల్చోబెడితే, ఇప్పుడు టీఆర్ఎస్లో చూడండి, నాయన్ నరసింహారెడ్డి గారు ఏమైంది, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏం చేస్తారు నాయన్ నరసింహారెడ్డి గారిని, ఈటల రాజేందర్ గారిని కానీ ఏదైనా ఖాళీ వాళ్ళ సొంత ప్రయోజనాలకే, వాళ్ళ సొంత ప్రాజెక్టుల వరకే ప్రభుత్వం వాడుకుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం ప్రతి కార్యకర్తకు విలువిస్తారు. ప్రతి కార్యకర్తను ఐడెంటిఫై చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. చెప్పండి పప్పు పటేల్ గారు, మీరు చిన్నప్పటి సంది కూడా బోనాల పండుగల్లో కానీ ఆలోచిస్తే వినాయక చవితి చాలా గ్రాండ్గా చేస్తారని కూడా తెలుస్తుంది కదా. సో ఎందుకు ఆ భక్తి భావాలు ఎలా పుణ్చుకున్నారు? ఈ అస్మత్పేట్ విలేజ్లో మా తాతలు స్థాపించిన దేవతలు ఉన్నారన్న. ఇప్పుడు కట్టమైసమ్మ దేవాలయము, ముత్యాలమ్మ దేవాలయము, నల్లపోచమ్మ దేవాలయము. ఈ దేవాలయానికి మా నాన్నగారి నుంచి, మా తాతగారి నుంచి పూజలు చేసేవాళ్ళము. ఇప్పుడు నా వరకు వచ్చింది, నా టర్మ్ వచ్చింది. నేను కూడా వాళ్ళ చూసి నేర్చుకొని నేను కూడా అమ్మవార్లకు, మన గ్రామ దేవతలకు పూజించుకోవడం, వాళ్ళకు ప్రతి బోనాల జాతరకు అంగరంగ వైభవంగా వాళ్ళకు అలంకరణ చేయడము, వాళ్ళకు ప్రతి వీధిలో, ప్రతి వాడలో వాళ్ళని అలంకరించి వాళ్ళని ఊరేగింపు చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందన్న. వినాయక చవితి విషయంలో చూస్తే బాలాపూర్లో చేసే విధంగా మీరు చేస్తారని తెలిసింది కదా. సో ఎందుకు అలా చేస్తారు? ఒకవేళ భక్తి శ్రద్ధలతో మరి ఆ రోజుల్లో ఎన్ని రోజులు చేసే అవకాశం ఉంది? ఎక్కడి నుంచి ఇంతవరకు మీరు ఇక్కడి వరకు వినాయకుని స్థాపించారు? మా బాబాయ్ 30 ఏళ్ళ నుంచి పెట్టేవాడనా. 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే నేను పెద్ద అయ్యానో నాకు బాధ్యతలు ఇచ్చాడు. గత 15 సంవత్సరాల నుంచి నేను పెట్టడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి చూడడం వల్లనో ఏమో అతి ఇష్టం, చాలా ప్రేమ. విఘ్నేశ్వరుని పూజించుకోవడము, ఆయనని 9 రోజులు పెట్టడము, పెద్ద స్థాయిలో ఆయన అనుగ్రహం ఉండాలా అని ప్రతి సంవత్సరం ఊరేగింపు కానీ 9 రోజులకు చాలా బాగా చేస్తానన్న. ఒక 8 సంవత్సరాలు సోలాపూర్ నుంచి విఘ్నేశ్వరుడు దేవడం, మళ్ళీ బాంబే నుంచి దేవడము, ఇక్కడున్న పెద్ద వినాయకుడిని పెట్టడము. ఆ పెద్ద వినాయకుడు పెట్టాలనేది ఒక ఆశ. అట్లా పెట్టాలా, కళ్ళు నిండా కళ్ళు చూస్తే విఘ్నేశ్వరుని కళ్ళు నిండా ఉండాలా, అట్లా పూజించుకోవాలని నాకు భాగ్యం కూడా ఇచ్చినందుకు సంతోషం అనిపిస్తుంది. విఘ్నేశ్వరుడు ఎక్కడి నుంచి వస్తారు జనాలు చూడటానికి ఇక్కడికి? ఇక్కడ చాలా ఒక 4-5 వేల మంది వస్తారన్న ఊరేగింపుకి. చుట్టుపక్కల ప్రాంతాలు అల్వాల్, కార్ఖానా, సికింద్రాబాద్, బాలంరాయ్, ఇక్కడ బాల్నగర్, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ రావడం జరుగుతుందన్న. వేలం పాటలు ఏమైనా ఉంటాయా? లేదన్న, వేలం పాట గిట్ట ఏం ఉండదు. విఘ్నేశ్వరుని పెట్టుకోవడమే, పూజించుకోవడం, ఊరేగింపు తీయడం. స్పెషల్ డైలీ ఏమైనా కార్యక్రమాలు సాంస్కృతిక ఉంటాయన్నా. సాంస్కృతిక కార్యక్రమం అంటే ఇప్పుడు భరతనాట్యం ప్రోగ్రామ్ ఓ రోజు, కల్చరల్ ప్రోగ్రామ్స్ డైలీ ఉంటాయన్న. అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది, కల్చర్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం ఊరేగింపు తీసేటప్పుడు కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఇప్పుడు పూణే నుంచి డోల్ తాషా రావడం, మళ్ళీ ఇప్పుడు యానం నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ రావడం, మన విజయవాడ నుంచి ప్రోగ్రామ్స్ రావడం, అలా కల్చర్గా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుందన్న. సో మొత్తం మీద చూస్తే కోరికలు ఏమైనా ఉన్నాయా? మరి ఎమ్మెల్యే కానీ అట్లా చూస్తే కంటెస్టెడ్గా కార్పొరేటర్ కూడా చేద్దామని ఆలోచన ఉన్నట్టు కూడా తెలిసింది కదా. సో ఏంది మరి ఎలా వెళ్తారు ముందుకు? ప్రయత్నం చేశానన్న, కార్పొరేటర్ కూడా ప్రయత్నం చేశాను. సరే, పార్టీ చెప్పింది ముందు ఇంకా చాలా కార్యాచరణలు చేసేది ఉంది. పార్టీకి అనుబంధంగా ఉండి పార్టీ ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలా. ముందు పార్టీ ఆదేశిస్తే, భగవంతుడు అదృష్టం కలిగిస్తే దేనికి పోటీ చేయడానికైనా సిద్ధమనా. సో మరి ఏబీపీ కార్యకర్తలు కానీ అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళని కానీ విహెచ్పి వాళ్ళని కానీ సమయత్నం చేసుకుంటున్నారా ఈ యొక్క బోనపల్లిలో? ఇక్కడున్న అన్ని ఏబీవీపీ వాళ్ళు కానీ, విహెచ్పి, బజరంగ్ దళ్ వాళ్ళు అందరినీ సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్నాం. బలోపేతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో బర్త్డే కూడా మరి అభిమానులు, యువత బాగా ఫాలో ఉన్నటువంటి లీడర్ కదా. సో ఏ రకంగా ముందుకెళ్తారు? యువత అంటే ఫాలోయింగ్ అంటే ఏముంటుంది ఏముండదు. ప్రతి ఒక్కరు మన దగ్గరకు వచ్చి అన్న ఇది అని అంటే దగ్గర తీసుకోవడం, ప్రేమ చేయడం వాళ్ళని, అంతవరకు ఉంటుంది. కానీ వాళ్ళని ప్రోత్సహించడం, ఏ ప్రోగ్రాంలో కానీ వాళ్ళని ప్రోత్సహించడం, కాలేజ్ సీట్లలో కానీ, లేదు ఇంకేదైనా ఉంది అన్న ఇట్లా ప్రాబ్లం ఉందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేయడం అన్న, అంతవరకు. సో కార్యకర్తలను ఎప్పుడెప్పుడు కలుస్తుంటారు ప్లాన్? అంటే వాళ్ళు డైలీ ఏరియాలకు వాళ్ళని వెళ్ళి కలుస్తుంటారా, లేకపోతే వాళ్ళందరూ డైలీ వచ్చి వాళ్ళ సమస్య పని మీ దగ్గరికి వస్తుంటారు?
నా కార్యకర్తలం రెగ్యులర్గా కలవడం జరుగుతుందన్న. డైలీ ప్రాంతాలలోకి వెళ్తుంటాం కదా, అంత పాత కార్యకర్తలను అందరినీ ఎలక్షన్ ముందు అందరినీ కార్యకర్తలను తయారు చేయడం. ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొని, ఇంకా ఇప్పుడు ఇక్కడ డివిజన్ అధ్యక్షులు ఇక్కడ డివిజన్ స్థాయి నాయకులతోని ఆ పనులు కానీ చేయించడం, ఇంకా మన రాష్ట్ర స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి నుంచి కానీ ఆదేశాల మేరకు వివిధ ప్రోగ్రాంలు చేయడం, అవన్నీ ఒక్క ప్రాంతంలో కాకుండా డివిజన్లో ఉన్న పలు ప్రాంతాలలో కూడా కార్యక్రమం చేయడం జరుగుతుందన్న. బలపడుతున్న సందర్భంలోనే షర్మిల గారు కూడా ఒక పార్టీ పెట్టుకొచ్చారు కదా, ఏ మేరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది మీకు? ఎలాంటి ప్రభావం ఉండదన్న. షర్మిల గారిని నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ కేసీఆర్నే నమ్ముతలేరు, షర్మిలని ఏం నమ్ముతారన్న? ఇక్కడ సమస్యనే లేదు. షర్మిల గారి పార్టీ చెప్పుకోవడానికే కానీ ఒక్క సీటు కూడా రాదు. సో ఏం చెప్తారు రాష్ట్ర స్థాయి ప్రజలందరికీ కూడా, భారతీయ జనతా పార్టీ సోదరులకు? భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ, ఒక ధర్మం కోసం పనిచేసే పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడు కానీ కార్యకర్త కానీ మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలా అన్న దారిలో నడవడం జరుగుతుంది, కానీ వేరే ఎలాంటి దాంట్లో వెళ్ళడు. భారతీయ జనతా పార్టీ అంటేనే మేము బీజేపీ అంటేనే ఇట్లా చాత ఎగరేసుకొని నిలబడే పార్టీ. నువ్వు ఏ కార్యకర్త అంటే బీజేపీ అంటే అర్థమైపోతుంది, అంటే పర్ఫెక్ట్ జెంటల్మ్యాన్ బీజేపీ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో ఇదండి మరి మేడ్చల్ మరి జిల్లా సెక్రటరీ అయినటువంటి వెంకటకాంత్ గారు అలియాస్ మరి పప్పు పటేల్ గారు చెప్పినటువంటి విషయాలు. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ, సామాన్య కార్యకర్తను కూడా కేబినెట్ హోదా కలిగించినటువంటి, సామాన్య కార్యకర్తను కూడా మినిస్టర్ హోదా ఇవ్వడం కాక మరి ఏదైతే వాళ్ళ యొక్క మేధస్సును కూడా ఉపయోగించుకుంటట్టు గవర్నర్గా చేసినటువంటి పార్టీ, చిన్న స్థాయిలో ఉన్న కార్యకర్తలకు గుర్తింపు లభిస్తున్న పార్టీ, ఒక కుటుంబం కోసం పనిచేయని పార్టీ, దేశం కోసం పనిచేస్తున్నట్టు పార్టీ, కార్యకర్తలను గుర్తించేటటువంటి పార్టీ. మేము రాబోయే రోజులలో 2023లో ఖచ్చితంగా కూడా ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బూత్ స్థాయి నుంచి కూడా అనేక స్థాయిలలో కూడా కార్యకర్తలను సమేతం చేస్తున్నాం. వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు స్వాగతం పలుకుతూనే ప్రజలలో పార్టీని దూసుకెళ్తాము. కొంతమంది వచ్చి మరి ఇక్కడ ఇమ్మడలేకపోతున్నారంటే వారికి సిద్ధాంతాలు అలవాటు పడకపోవడం, వాళ్ళ సొంతంగా వ్యక్తిగతంగా ఇమేజ్ కోసం పారిపడించడం వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అలాంటి వాళ్ళు పోయినంత మాత్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒడిదుడుకులు చూసినటువంటి పార్టీ కనుకనే మరి ఇక్కడ ప్రజలందరూ ఆదరిస్తారు. ఇది నార్త్కు సంబంధించిన పార్టీ మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో కూడా కర్ణాటకలో బాగా వేశాం, మరి తెలంగాణలో కూడా చాలా బాగానే ఉన్నటువంటి పార్టీ కనుక తెలియజేశారు. మరొక యువ నాయకుడితోటి మరొక వారం మరొక ఇంటర్వ్యూ చేసి కార్యక్రమం చేద్దాం. అంతవరకు చూస్తున్నాండే వీతి న్యూస్, లక్ష్యం సమాజ హితం. కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.